హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ। తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు భారీ ఆస్తి నష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది। కేవలం 2 రోజుల వ్యవధిలోనే పంటలు నీట మునిగాయని వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు। క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తే ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు। ప్రస్తుతానికి ముంపు ప్రాంతాల ప్రజలకు సాయం చేయడంపైనే యంత్రాంగం అంతా దృష్టి పెట్టింది। ఈ సహాయ కార్యక్రమాలు కొలిక్కి వచ్చిన తర్వాత మిగతా వాటిపై దృష్టి పెట్టనున్నారు। ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణలో వర్షాలు వరదల కారణంగా దాదాపు 20 మంది చనిపోయినట్టు గుర్తించింది। 5000 మందికి పైగా ప్రజలకు నిరాశ్రయులై పునరావాస కేంద్రాల్లో ఉంటున్నట్టు లెక్క కట్టింది। ఇంకా పలు ప్రాంతాలు వరద నీటిలో ఉన్నందున ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మరికొందరిని ఈ పునరావాసులకు తరలించే అవకాశం లేకపోలేదని అధికారులు అంటున్నారు। అదే టైంలో పంట నష్టం కూడా భారీగా జరిగినట్టు లెక్క కడుతున్నారు। మునిగిన ప్రాంతాలను పరిశీలిస్తే దాదాపు 6000 కోట్ల నష్టం వాటిల్లినట్లు అభిప్రాయపడుతున్నారు। మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వానలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి। రోడ్లను నామరూపాలు లేకుండా చేశాయి। పంట పొలాలు నదులను తలపిస్తున్నాయి। భవనాల్లోని 2వ అంతస్తుల్లోకి నీరు వచ్చి చేరింది। చెరువులకు చాలా ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి। ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విధ్వంసం జరిగిందని ప్రభుత్వం చెబుతోంది। బాధిత ప్రజలు కోలుకున్న తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల బృందాలు పర్యటించి నష్టాన్ని అంచనా వేయనున్నారు। వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాల్లో ప్రధానమైంది పంట నష్టాలు। సుమారు 4.5 లక్షల ఎకరాల్లో పంటలు నీటమట్టమైనట్టు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి। ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంకా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే మాత్రం ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది। ఈ లెక్కన 4.5 కోట్ల పైగానే నిధులు కావాల్సి ఉంటుంది। వరద నష్టాల్లో రెండో ప్రధానమైంది దెబ్బతిన్న భవనాలు। ఇప్పుడు చాలా మంది ప్రజలు ఇల్లు నేటమట్టమయ్యాయి, మరికొన్ని నీట మునిగి దెబ్బతిన్నాయి। వాటిని గుర్తించి వారికి పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది। దీనిపై కూడా ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది। ఇలా దెబ్బతిన్న భవనాల్లో ప్రభుత్వ భవనాలు కూడా ఉంటాయి। ఇవి మాత్రం నేరుగా వెళ్లి పరిశీలించిన తర్వాత అంచనాకు రాగలమని అధికారులు చెబుతున్నారు। వరద ప్రభావిత ప్రాంతాల్లో భారీగా రోడ్లు దెబ్బతిన్నాయి। దాదాపు దీని నష్టం 2000 కోట్లకు పైగానే ఉంటుందని, వంతెనలు మరో 700 కోట్ల నష్టం జరిగి ఉంటుందని అంటున్నారు। పంచాయతీ రోడ్లు, మిషన్ భగీరథ పైపు లైన్ల పునరుద్ధరణకు దాదాపు 200 కోట్ల అవసరం అవుతాయని అధికారులు లెక్కగడుతున్నారు। వరదల కారణంగా ట్రాన్స్కోకు భారీ నష్టం వాటిల్లింది। ఎక్కడికక్కడ వైర్లు తెగిపడ్డాయి, స్తంభాలు కూలిపోయాయి, ట్రాన్స్ఫార్మర్స్ దెబ్బతిన్నాయి, విద్యుత్ సబ్స్టేషన్లు కూడా నీట మునిగిపోయాయి। ఈ రిపేర్ల కోసం దాదాపు 150 కోట్లకు పైగానే నిధులు అవసరం అవుతాయి। వీటితో పాటు హాస్పిటల్లో జరిగిన నష్టం, వీధి లైట్లు, డ్రైనేజీలు, ఇతర నష్టాలు దాదాపు 1500 కోట్లకు పైగానే ఉండవచ్చని ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు అధికారులు। ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 6000 కోట్ల వరకు నష్టాన్ని ఇప్పటికీ అంచనా చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది। వాతావరణ హెచ్చరికలతో అప్రమత్తమై ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగామని, ఆస్తి నష్టాన్ని మాత్రం తగ్గించలేకపోయామని అంటున్నారు। వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులను యుద్ధ ప్రాతిపదికన అధికారులు పూర్తి చేస్తున్నారు। ఇప్పటికే చాలా ప్రాంతాలకు రాకపోకలు ప్రారంభమయ్యాయి। రైల్వే ట్రాకులను కూడా పునరుద్ధరించారు। కేసముద్ర మండలం తాళ్లపూసపల్లి ఇంటికన్నె వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాకును పునర్నిర్మించే పనులు విస్తృతంగా సాగుతున్నాయి। సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం వద్ద దెబ్బతిన్న పాలేరు బ్రిడ్జిని రిపేర్ చేసి రాకపోకలకు అనుమతిచ్చారు। దీన్ని గంటల వ్యవధిలోనే పూర్తి చేశారు। అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది। కుమ్రం భీం జిల్లాలో తెలంగాణ మహారాష్ట్ర నేషనల్ హైవే పెనుగంగా నది నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి। ఆదిలాబాద్ జిల్లాలో కూడా చాలా ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి। వీటి పనులకు కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు।